శరీరానికి ఎంతో చలవనిచ్చే సగ్గుబియ్యం కిచిడి. సగ్గుబియ్యం జావ తాగని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారండి ఈవినింగ్ టైంలో. మరి ప్రాసెస్ చూసేద్దామా? దీనికోసం ముందుగా సగ్గుబియ్యాన్ని బాగా కడిగి 2, 3 గంటల పాటు శుభ్రంగా నానబెట్టుకోవాలి. 2, 3 గంటలు సగ్గుబియ్యం నానిన తర్వాత అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టొమాటో, బంగాళదుంప చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా వేరుశనగలు, కొద్దిగా జీడిపప్పు ముక్కలు వేసుకొని అవి వేగాక కొద్దిగా కరివేపాకు కూడా వేసి చిటపడమనిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని కూరగాయ ముక్కలు అవే అండి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బంగాళదుంప మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలో రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును కూడా వేసి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్నట్టు సగ్గుబియ్యాన్ని అలాగే నీళ్ళల్లో వేసి కడిగి నీళ్లు పిండేసిన అటుకుల్ని కూడా వేసి 2, 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా గరం మసాలాను కూడా వేసి మరొకసారి కలుపుకొని చివరగా గుప్పెడు కొత్తిమీరను కూడా చల్లుకొని మరొకసారి కలుపుకొని వేడివేడిగా బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా హెల్తీగా చేసుకొని సగ్గుబియ్యం కిచిడి రెడీ. డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి పుల్ల పుల్లగా, కారంగా, వర్రగా ఉండే ఈ కిచడీని ఎంజాయ్ చేయడమేనండి. అంత బావుంటుంది. ఈ సమ్మర్‌కి సగ్గుబియ్యం, నిమ్మకాయ ఇంతకంటే బెస్ట్ కాంబినేషన్ ఏముంటుందండి. హ్యాపీగా తినేయొచ్చు. బాయ్ అండి. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.